संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म తస్మై శ్రీ గురవే నమః। ఈరోజు బాలకాండలోని 71వ సర్గ నుంచి 77వ సర్గ వరకు గల అంశాలను పరిశీలిద్దాం. దశరథ మహారాజు తమ పూర్వీకుల వృత్తాంతాన్నంతా కూడా జనక మహారాజుకు వివరించి చెప్పడం అనేది పూర్వ సర్గల్లో మనము పరిశీలించాం. ఇక్కడ జనక మహారాజు తమ వంశం గురించి చెప్పడము ప్రారంభిస్తారు. ఆయన వశిష్ఠ మహర్షికి నమస్కరించి, ఓ మహర్షి, మా వంశం కూడా వాసికెక్కినదే. వధువు యొక్క తండ్రి కన్యాదాన సమయంలో తన వంశ వృత్తాంతాన్ని పూర్తిగా వివరించడం అనేది సమంజసమే కదా. కాబట్టి దయతో వినండి. మా వంశానికి మూల పురుషుడు నిమి అనే మహారాజు. ఆయన తన సత్కార్యాలచే ముల్లోకాల్లోనూ ప్రసిద్ధికెక్కిన వారు, మిక్కిలి ధర్మాత్ముడు, పరాక్రమశాలలో మేటి అయిన వారు. అతని కుమారుడు మిథి. అతడే మిథిలా నగర నిర్మాత, మొదటి జనకుడు. ఆయన కుమారుడు ఉదావసుడు. అతని సుతుడు నందివర్ధనుడు. అతడు ధర్మాత్ముడు. నందివర్ధనుని సుతుడు సుకేతుడు. సుకేతుని తనయుడు దేవరాతుడు, పరమ ధార్మికుడు, మహాబలశాలి. ఆయన పుత్రుడు బృహద్రథుడు, రాజర్షిగా వాసికెక్కినవాడు. బృహద్రథుని కుమారుడు మహావీరుడు. అతడు శూరశిరోమణి, ప్రతాపశాలి. ఆయన కుమారుడు సుధృతి, మహాధైర్యశాలి, సత్య పరాక్రమవంతుడు. సుధృతి యొక్క తనూజుడు దృష్టకేతువు. అతడు వివిధ ధర్మాలలో గల లోతులను తెలిసినవాడు, పుణ్యాత్ముడు, రాజర్షి. దృష్టకేతువు యొక్క తనయుడు హర్యస్వుడు. అతడు సుప్రసిద్ధుడు. హర్యస్వుని సుతుడు మరువు. అతని పుత్రుడు ప్రతింధకుడు. ప్రతింధకుని సుతుడు కీర్తిరథ మహారాజు. ఆయన ధర్మజ్ఞుడు. అతని తనుజుడు దేవమీఢుడు. అతని కొడుకు విబుధుడు. విబుధుని తనయుడు మహీధ్రకుడు. కీర్తిరాతుడు మహీధ్రకుని సుతుడు. అతడు మహాబలశాలి, రాజర్షి. అతడి పుత్రుడు మహారోముడు. ఆయన తనూజుడు ధర్మమూర్తి అయిన స్వర్ణరోముడు. ఆయన రాజర్షి. ఆయన పుత్రుడు హస్వరోముడు. అతడు మహానుభావుడు. పరమ ధర్మజ్ఞుడైన హ్రస్వరోమునికి 20 కుమారులలో నేను పెద్దవాడను. నా తమ్ముడు కుశధ్వజుడు. అతడు మహావీరుడు. మా తండ్రి అయిన హ్రస్వరోమ మహారాజు జ్యేష్ఠుడైన నన్ను రాజ్యాభిషిక్తుణ్ణి గావించారు. మా తమ్ముడైన కుశధ్వజుడు పోషణాది భారాన్ని నాపై ఆయన ఉంచి ఆయన వనాలకి వెళ్లారు. వృద్ధుడైన మా తండ్రి స్వర్గస్థుడు కాగానే నేను రాజ్యభారాన్ని ధర్మబద్ధంగా నిర్వర్తిస్తున్నాను. నా తమ్ముడైన కుశధ్వజుడు నిర్మల హృదయుడు, దేవతుల్యుడు. అతన్ని వాత్సల్యంతో చూసుకుంటూ ఉన్నాను. కొంతకాలం తర్వాత మహావీరుడైన సుధన్వుడు అనే రాజు సాంకాస్యపురం నుంచి మిథిలా నగరం పైన దాడికి దిగాడు. అతడు సర్వశ్రేష్టమైన శివధనుస్సును, అందాల రాశి అయిన నా కూతురు సీతాదేవిని తనకివ్వవలసినదిగా నా వద్దకు వార్తను పంపించాడు. నేను అతడిని కోరికని మన్నింపనందుకు అతడు నాతో యుద్ధానికి దిగాడు. ఆ సుధన్వ మహారాజు యుద్ధంలో నన్ను ఎదిరించి అసువులని కోల్పోయాడు. అలా సుధన్వ భూపతిని యుద్ధభూమికి బలి ఇచ్చి నా తమ్ముడైన కుశధ్వజుణ్ణి
సాంకాస్య రాజ్యానికి రాజుని చేశాను. ఓ దశరథ మహారాజా, వీర్య శుల్కయు దివ్య భూమినితో సమానురాలు అయిన నా కుమార్తె అయిన సీతాదేవిని రామచంద్రుడికి, రెండవ కుమార్తె అయిన ఊర్మిళను లక్ష్మణుడికి తప్పకుండా ఇచ్చి వివాహం జరిపిస్తాను అంటూ జనక మహారాజు తమ వంశ చరిత్రను దశరథుడికి తెలిపారు. జనక మహారాజు చెప్పిన మాటలను విన్న విశ్వామిత్ర మహాముని, వశిష్ఠ మహర్షి ఆయనతో ఇలా అన్నారన్నమాట. ఇక్ష్వాకు, విదేహ మహారాజుల యొక్క వంశాలు రెండూ కూడా సాటిలేనివి. వాటి వైభవాలని వర్ణించడం ఎవరి వల్ల కాదు. ఆ వంశతులతో సరితూగగల రాజ్యున్యులు ఎవరు కూడా లేరు. ఈ రెండు వంశాల మధ్య ఏర్పడబోతున్న వైవాహిక బంధాలు అన్ని రకాలుగా పరస్పరం తగిని ఉన్నవి. రూప లావణ్య వైభవాల్లో సీతారాములు, ఊర్మిళ లక్ష్మణులు ఒకరికొకరు తగినవారు అని చెప్తూనే కుశధ్వజుడి పుత్రికలైన మాండవి, శృతకీర్తులను భరతుడికి, శత్రుఘ్నులకి ఇచ్చి వివాహం జరిపించమని ఇరువురు కూడా కోరతారు. వశిష్ఠుడి సమ్మతితో కూడిన విశ్వామిత్రుడి మాటలను విన్న జనక మహారాజు వారిద్దరికీ కూడా అంజలి ఘటించి వారితో, ఇక్ష్వాకు వంశంతో మా వంశానికి వివాహ బంధం అంటే సంబంధ బాంధవ్యాలు ఏర్పడడం అనేది ఎంతైనా యుక్తమని మీరిద్దరూ కూడా స్వయంగా ఆజ్ఞాపించి ఉన్నారు. కాబట్టి మా విదేహ వంశము ధన్యమైనట్లుగా భావిస్తున్నాను. మీరు చెప్పినట్లే కానివ్వండి. మహాపరాక్రమవంతులైన ఈ నలుగురు రాజకుమారులను, ఈ నలుగురు రాజకుమార్తెలు ఒకే రోజు వివాహము చేసుకుందురుగాక అంటూ మృదు మధురంగా పలికి జనక మహారాజు వినమ్రుడై దోసులొగ్గి ఆ మునులిద్దరితో ఇట్లా మళ్ళీ చెప్పారట. నాకు కన్యాదాన ఫలితం లభించడానికి అనువుగా మహోపకారం మీ ఇద్దరూ కూడా చేశారు. ఎప్పుడూ కూడా నేను మీకు శిష్యుడనే. మీరిద్దరూ కూడా ఈ ఆసనములను అలంకరించండి. మీరు మా మిథిలా నగరాన్ని దశరథుడి అయోధ్యలాగే భావించండి. మిథిలా నగరంపై మీకు సర్వాధికారాలు ఉన్నాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. సముచితంగా మీరు ఆజ్ఞాపించండి. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అంటూ చెప్తారు. జనక మహారాజు మాటలను విన్న దశరథుడు మిక్కిలి సంతుష్టుడై ఆయనతో ఇలా అంటారు. మిథిలా నగర ప్రభువులైన మీ ఇద్దరు సోదరులు మహా సద్గుణ సంపన్నులు. మీరు ఋషీశ్వరులను, రాజులను అతిథి సత్కారాలతో చక్కగా గౌరవిస్తూ ఉన్నారు. మీకు చాలా రకాలైన శుభాలు కలుగుతాయి అంటూ చెప్పి అక్కడి నుంచి సెలవు తీసుకుని విడిదికి తిరిగి వచ్చేస్తారు. దశరథ మహారాజు ఆ మరుసటి దినంలో ప్రాతకాలంలో లేచి చక్కగా గోదానపూర్వకమైన సమావర్తన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఈ సందర్భాన్ని పునస్కరించుకుని పుత్ర ప్రేమ కలవాడైన దశరథుడు బంగారు కొమ్ములు గలవి, సమృద్ధిగా పాలునిచ్చేవి, దూడలు కలవి అయిన 4 లక్షల గోవులను, పాలు పితకడానికి ఉపయోగపడే కంచు పాత్రలను, ఇంకా పుష్కలంగా ధనాన్ని, ఇతర వస్తువులను పుత్రుల యొక్క స్నాతక కార్య సమయంలో బ్రాహ్మణులకు దానం చేశారు. ఇలా ఆయన తన కుమారులకు సమావర్తన వ్రతాన్ని నిర్వర్తిస్తూ ఉన్న సమయంలోనే కైకేయ మహారాజు పుత్రుడు భరతుడికి స్వయంగా మేనమామ అయిన యుధాజిత్తు అక్కడికి వచ్చి దశరథుడిని దర్శించి కుశల ప్రశ్నలు గావించి ఇలా అంటారు. ఓ మహారాజా, మా తండ్రి అయిన కేకయ్య మహారాజు మీ కుశల సమాచారాన్ని అడిగి తెలుసుకోమన్నారు. నా మేనల్లుడైన భరతుడిని చూడగోరి నేను అయోధ్యకు వెళ్లాను. మీరందరూ కూడా మీ కుమారుల వివాహ నిమిత్తమై మిథిలా నగరానికి చేరినట్టు తెలిసింది. అందుకే నా మేనల్లుడిని చూడాలనే ఆరాటంతో రెక్కలు కట్టుకుని ఇక్కడికి వచ్చి వాలాను
అని అంటారు. తన వద్దకు వచ్చిన ఆదరణీయుడైన ఆ ముఖ్య బంధువుకి దశరథ మహారాజు చక్కగా అతిథి సత్కారాలు చేసి గౌరవిస్తారు. అనంతరం దశరథుడు ఆ రాత్రిని గడిపి మరుసటి రోజు ప్రాతకాలాన్నే లేచి విద్యుక్త కర్మలన్నీ కూడా ఆచరించి ఋషీశ్వరులను వెంటబెట్టుకుని వివాహ మహోత్సవాలకు చేరుకుంటారు. తగిన శుభప్రద ముహూర్త సమయంలో శ్రీరాముడు సర్వాభరణ భూషితులైన తన తమ్ముళ్లతో కలిసి రక్షాబంధనాది కార్యక్రమాలను ముగించుకుంటారు. తర్వాత వశిష్ఠుడు ఇతర మహర్షులను అనుసరించి వచ్చి సోదరులతో తండ్రిని సమీపించి అక్కడ నిలబడతారు. పూజ్యుడైన వశిష్ఠ మహర్షి జనకుడి వద్దకు వెళ్లి, ఓ రాజా, దశరథ మహారాజు రక్షాబంధనాది కార్యక్రమాలన్నిటినీ ముగించుకొని పుత్రులతో కలిసి కన్యాదాతమైన నీ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. దానం చేయువాడును దానిని గ్రహించువాడును పరస్పర సహకారంతో పూనుకున్నప్పుడే సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయి. కాబట్టి ఉత్తమోత్తములైన వైవాహిక కార్యక్రమాలన్నిటినీ కూడా నిర్వచించి నీ ప్రతిజ్ఞా ధర్మాన్ని ఆచరించు అంటూ చెప్పగా, దానికి జనక మహారాజు, మునీంద్ర, ఇక్కడ మిమ్మల్ని అడ్డగించే వాళ్ళెవరూ కూడా లేరు. ఎవరి ఆజ్ఞ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. దీనిని మీ రాజ్యంగానే భావించండి. స్వగృహంలో సంకోచమెందుకు? నా కుమార్తెలందరూ కూడా వివాహానికి సంబంధించిన మంగళాచారములన్నిటినీ కూడా ముగించుకుని వివాహక వేదికని చేరుకుని ఉన్నారు. వారందరూ కూడా వెలుగులు వెరజిమ్ముతున్న అగ్ని జ్వాలల్లాగా తేజరిల్లుతూ ఉన్నారు. నేను కూడా సర్వసన్నద్ధుడనై మీకోసం నిరీక్షిస్తూ వేదిక దగ్గర నిలిచి ఉన్నాను. ఎలాంటి ఆటంకాలు లేకుండేట్లుగా జాగు చేయకుండా సర్వకార్యాలను నెరవేర్చండి అంటూ జనకుడు ఆదరంగా పలికిన మాటలు విన్న తర్వాత దశరథుడు తన కుమారులను ఋషులను అందర్నీ కూడా వివాహ మంటపానికి తీసుకువస్తారు. అంతటా జనక మహారాజు సర్వాలంకార శోభితే అయ్యున్న సీతాదేవిని తీసుకువచ్చి అగ్ని సమక్షంలో శ్రీరాముడికి ఎదురుగా కూర్చుండబెట్టారు. తర్వాత కౌసల్యానందవర్ధనుడైన శ్రీరామచంద్ర ప్రభుతో ఇలా అన్నారట, సౌందర్య రాశి, సౌకుమార్య నిధి, లావణ్యవతి అయిన ఈ కన్యకామణియే సీత. ఈమె అయోనిజ. మహాతపస్సంపన్నులైన రాజర్షులకు అలవాలము, కీర్తి ప్రతిష్టలకు నిలయము అయిన మా వంశమునకు ప్రతీక ఈ సీత. నా పుత్రుకి అయిన ఈమె నేటి నుండి నీ సహధర్మచారిణి. ధర్మార్థ కామ మోక్ష పురుషార్థములలో, ఆచరణలలో, కష్ట సుఖాలలో సర్వదా ఈమె నీకు తోడుగా ఉంటుంది. విద్యుక్త ధర్మాన్ని అనుసరించి పాణిగ్రహాన్ని ఓనర్పుము, నీకు శుభమగుతుంది. మిక్కిలి ప్రేమానురాగములతో ఈమెను స్వీకరించుము అని పలుకుతూ మంత్రపూర్వకమైన జలాన్ని వదులుతూ జనక మహారాజు కన్యాదానాన్ని ఓనర్చారు. ఆ కన్యాదాన మహోత్సవ సమయంలో దేవతలు, ఋషీశ్వరులు అందరూ కూడా ఎంతో ఆనందంతో ప్రశంసా వచనాలను పలికారట. దేవ దుందుభులు మారుమ్రోగాయి. అద్భుతంగా పూలవానాలు కురిసి చూసేవారికి కనువిందు గావించాయి. మంత్రోదకపూర్వకంగా సీతాదేవిని కన్యాదానం అనర్చిన తర్వాత జనక మహారాజు హర్షోల్లాపాలతో పొంగిపోతూ లక్ష్మణుడికి ఊర్మిళనిచ్చి కన్యాదానం చేశారట. అలాగే భరతుడికి మాండవిని, శత్రుఘ్నుడికి శృతకీర్తిని ఇచ్చి వివాహము జరిపించారు. జనకుడి మాటలను పాటించి ఆ నలుగురు సోదరులు కూడా వశిష్ఠుడి ఆమోదంతో తమ తమ వధువుల కరగ్రహణాలను గావించారు. మహాత్ములైన నలుగురు రాజకుమారులు తమ తమ వధువులతో కూడి అగ్నికి, వేదికకు, జనక మహారాజుకు, ఋషులందరికీ కూడా ప్రదక్షిణ పూర్వకంగా ప్రణతులని ఓనర్చారు. తర్వాత
శాస్త్రోక్తంగా కల్పసూత్రాలను అనుసరించి వివాహ కార్యక్రమాల్ని కొనసాగించారు. ఈ విధంగా తూర్యాది మంగళ వాద్యాలు మ్రోగుతుండగా నృత్య గీత వాద్య ధ్వనుల మధ్య మిక్కిలి తేజోమూర్తులైన దంపతులు 3 పర్యాయములు అగ్ని ప్రదక్షిణలను ఆచరించి వివాహ కార్యక్రమాన్ని నెరవేర్చారు. తర్వాత రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ తమ వధువులతో కూడి విడిది గృహాన్ని చేరుకున్నారు. దశరథ మహారాజు కూడా ఆ నవదంపతులను మహదానందంతో తనివితీరా చూసుకుంటూ ఋషులతోనూ బంధుమిత్రులతోనూ కూడి విడిది భవనానికి చేరుకున్నారు. ఇలా అత్యంత వైభవంగా వివాహ మహోత్సవము పూర్తయిన తర్వాత మరుసటి నాడు విశ్వామిత్ర మహాముని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను వారి వధువులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వీడ్కొని హిమవత్ పర్వతానికి తిరిగి వెళ్ళిపోయారు. పిదప దశరథ మహారాజు కూడా మిథిలాపతి అయిన జనకుడికి వీడ్కోలు పలికి సపరివార సమేతంగా అయోధ్య నగరానికి బయలుదేరతారు. ఈ విధంగా దశరథుడు ఋషులతోనూ కుమారులతోనూ వెళ్తూ ఉండగా అక్కడక్కడ పక్షులు భయంకరమైన శబ్దాలను చేస్తూ ఉన్నాయట. భూమిపై సంచరిస్తున్న మృగాలన్నీ కూడా ప్రదక్షిణ పూర్వకంగా తిరుగుతూ ఉన్నాయి. పక్షుల అరుపులు అశుభ సూచికలైతే మృగముల ప్రదక్షిణలు శుభ సూచికలు. ఇలా ఈ శకునాలను గమనించి వశిష్ఠుడితో దశరథుడు ఇలా అన్నారట, ఓ మహర్షి, ఒకవైపు పక్షుల భయంకరమైన అరుపులు కన్నకఠోరంగా వినిపిస్తూ ఉన్నాయి, మరొక ప్రక్క మృగాలు ప్రదక్షిణగా సంచరిస్తూ ఉన్నాయి. అశుభాలను శుభాలను సూచించే ఈ శకునాల కారంగా నా హృదయం కంపిస్తోంది, మనస్సు కలవరపడుతోంది. దీని అర్థమేమిటి అని అడుగుతారు. ఆ మాటలను విన్న వశిష్ఠ మహర్షి దశరథుడిని కలవరపడద్దు అంటూ మృదుమధురంగా చెప్తూ ఉండగానే భూమిని కంపింపచేస్తూ చక్కని చెట్లను పడగొడుతూ ఒక పెద్ద సుడిగాలి వీచిందట. సూర్యకాంతులను చీకట్లు ఆవరించాయి. దిక్కులన్నీ కూడా వెలవెలబోయాయి. బలాలన్నీ కూడా దుమ్ము కొట్టుకుపోయి చేష్టలుడిగిపోయాయి. వశిష్ఠుడు, ఇతర మహర్షులు, దశరథుడు, ఆయన కుమారులు మాత్రము చైతన్యం కలిగిన వారై ఉన్నారు. మిగతా అందరూ కూడా నిశ్చేష్టులై ఉండిపోయారు. భయంకరమైన ఆ చెమ్మ చీకటలో సేన అంతా కూడా భస్మంచే కప్పబడి ఉన్నట్లా అని అనిపిస్తోందట. అలాంటి సేన జమదగ్ని మహర్షి పుత్రుడైన పరశురాముణ్ణి చూశారు. అతడు జటామండలధారి అయి ప్రళయకాల రుద్రుళ్లాగా భయంకరుడై ఉన్నాడు. ఆయన రాజవంశాల్ని పరిమార్చినవాడు. కైలాసము వలె దుర్జయుడు, ప్రళయ కాలాగ్ని వలె దుస్సహుడు, ప్రజ్వలిల్లుచూన్న అగ్ని జ్వాలలలాగా తేజోరాశి అయి ఉన్నాడు. ఆయన భుజంపై గండ్రగొడ్డలని పూని మెరుపు తీగల వలె విరిమిట్లు గొలుపుతూ ఉన్న ధనుర్బాణాలను ధరించి త్రిపురాంతకుడైన శివుడిలాగా తేజరిల్లుతూ ఉన్నారు. ఆ పరశురాముణ్ణి చూసి వశిష్ఠుడు మొదలైన ప్రముఖ విప్రులు, మునులు అందరూ గుమిగూడి తమలో తాము చర్చించుకోవడం ప్రారంభించారు. పూర్వము క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు అతడి తండ్రి అయిన జమదగ్ని చంపడం వల్ల క్రుద్ధుడైన ఈ పరశురాముడు క్షత్రియులను చంపడానికి ఇప్పుడు రాలేదు కదా. లోగడ ఇతడు క్షత్రియ ప్రముఖులను హతమార్చి క్రమంగా కోపతాపాలను తొలగి శాంతించి ఉన్నాడు. ఇప్పుడు ఇతడు మళ్ళా క్షత్రియులను హతమార్చాలనే కోరికతో ఇక్కడికి రాలేదు కదా అంటూ తమలో తాము చర్చించుకున్న తర్వాత ఆ మునులందరూ కూడా పరశురాముణ్ణి పూజించడానికై అర్ఘ్యపాద్యాది ద్రవ్యాలను తీసుకుని వెళ్లారు. పిదప రామా రామా అని మధురంగా పలుకుతూ భీతి గొలుపుతున్న ఆయనను సమీపించారు. జమదగ్ని కుమారుడు, ప్రతాపశాలి అయిన పరశురాముడు ఋషుల పూజలను అందుకొని శ్రీరాముడితో ఇలా అన్నారట, ఓ రామా,
నేను నీ పరాక్రమము అద్భుతమైనదని విన్నాను. సర్వలోకాల్లోనూ ప్రతిధ్వనించిన ధనుర్భంగ ధ్వనిని కూడా పూర్తిగా విన్నాను. శివధనస్సును విరుచుట అనే నీ అద్భుతమైన కృత్యం అనేది ఊహింపరానిది. ఈ విషయాన్ని విని నేను మరొక మహాధనస్సును తీసుకుని ఇక్కడికి వచ్చాను. ఇదిగో ఆ ధనస్సు. ఇది నా తండ్రి జమదగ్ని నుంచి నాకు లభించినది. భీతి గొల్పే ఈ మహాధనువును శరముతో సంధించి నీ బలాన్ని ప్రదర్శించు. ఈ ధనస్సును ఎక్కుపెట్టడంలో నీకు గల బలాన్ని చూసి వీరులచే ప్రశంసలను అందుకునే నీకు నాతో ద్వంద్వ యుద్ధాన్ని చేయడానికి అనుగ్రహిస్తాను అని చెప్పిన పరశురాముడి మాటలను విన్న వెంటనే దశరథ మహారాజు ముఖంలో విషాదం అలముకుందట. తర్వాత దైన్యంతో అంజలి ఘటించి, ఓ భార్గవరామా, నీకు క్షత్రియులపై గల కోపం చల్లారింది కదా. నువ్వు బ్రాహ్మణోత్తముడువు, వాసిగాంచిన వాడవు. పసి బాలురైన నా పుత్రుల మీద దయచూపు. నువ్వు వేదశాస్త్రాల్లో నియమనిష్టలతో అధ్యయనం చేసే భృగు మహర్షి వంశంలో జన్మించిన వాడవి. ఇంద్రుని సమక్షంలో ప్రతిజ్ఞాపూర్వకంగా శస్త్రాలను త్యజించినావు. అలాంటి నువ్వు ధర్మపరుడవై కశ్యప మహర్షికి రాజ్యాన్ని ధారపోసి వనవాసి అయి మహేంద్రగిరిపై నివసిస్తూ ఉన్నావు. మాకు మహోద్రవము తెచ్చిపెట్టడానికే నువ్వు ఇక్కడికి వచ్చినట్లుగా ఉంది. శ్రీరాముడు లేకపోతే మేమెవ్వరం కూడా జీవింపజాలము అంటూ ప్రాధేయపడుతున్నప్పుడు పరశురాముడు ఆయన మాటలను పట్టించుకోకుండా శ్రీరాముడితో, ఓ శ్రీరామా, ఈ దివ్య ధనస్సులు రెండూ కూడా శ్రేష్టములైనవే, దృఢములైనవే, శక్తివంతములైనవి, ప్రముఖములైనవి అని ముల్లోకాల్లో కూడా ఖ్యాతి వహించాయి. విశ్వకర్మ వీటిని ప్రయత్నపూర్వకంగా నిర్మించాడు. కాకుత్స వంశస్థుడైన ఓ నరేంద్ర, ఒకానొకప్పుడు త్రిపురాసుర సంహారానికై దేవతలు పరమేశ్వరుడికి ఒక ధనుస్సుని సమర్పించారు. దానిని నువ్వు భంగపరిచావు. ఈ రెండవ ధనస్సును దేవతలు శ్రీ మహావిష్ణువుకి అర్పించారు. ఇది కూడా తిరుగులేనిది. అపూర్వమైన కాంతులతో విలసిల్లుతున్న ఈ వైష్ణవ ధనస్సును కూడా శివధనస్సులాగే అత్యంత శక్తివంతమైనది. అంతటా దేవతలందరూ కూడా శివకేశవుల బలాబలాలను తెలుసుకోదలచి బ్రహ్మ దగ్గరకు వెళ్లి హరిహరులిద్దరిలో బలశాలి ఎవరు అని ప్రశ్నించారు. అంతటా బ్రహ్మదేవుడు దేవతల ప్రశ్నలోని అంతరార్థాన్ని గమనించి, అంటే కేవలం వీరు మాటలతో తృప్తి చెందరు అని భావించి క్రియ ద్వారా నిరూపించడానికై హరిహరులిద్దరి మధ్య విరోధాన్ని కలిగించారు. ఈ కారణంగా వారిద్దరూ కూడా ఒకరినొకరు జయింపగోరుచున్న వారై మహా అద్భుతమైన సమరము చేశారు. అప్పుడు విష్ణువు హుంకరించగా మిక్కిలి శక్తివంతమైన శివధనస్సు నిస్తేజమయ్యింది. మహాదేవుడైన ఆ ముక్కంటి కూడా నిశ్చేష్టుడయ్యాడు. అంతట దేవతలందరూ కూడా ఋషీశ్వరులతో చారుణలతో కూడి అక్కడికి వచ్చి వారిని ప్రార్థింపగా ఆ హరిహరులిద్దరూ కూడా శాంతించారు. విష్ణు హుంకారంతో శివధనస్సు నిస్తేజం అవడం వల్ల దేవతలందరూ ఋషీశ్వరులు కూడా విష్ణువే అదుకుడు అని తలచారు. మహాదేవుడైన శివుడు అందుకు మిక్కిలి క్రుద్ధుడై బాణాలతో కూడిన ఆ మహాధనువును విదేహ ప్రభువులలో రాజర్షి అయిన దేవరాతుని హస్తమున న్యాసముగా ఉంచారు. శత్రుపురములను నశింపచేయునట్టిది వైష్ణవ ధనస్సును శ్రీ మహావిష్ణువు భృగు వంశజుడైన రుచీకుని దగ్గర ఉత్తమ న్యాసముగా ఉంచారు. మహా తేజస్వి అయిన రుచీకుడు ప్రతీకారేచ్ఛ లేనివాడు, మహాత్ముడు, తనకు కుమారుడు, నాకు తండ్రి అయిన జమదగ్నికి ఈ దివ్య ధనస్సును ఇచ్చారు. తపోబల సంపన్నుడైన నా తండ్రి
అస్త్ర సన్యాసం చేసి ఉండగా కార్తవీర్యార్జునుడు మూర్ఖ బుద్ధితో ఆయనను వధించాడు. అతడు భయంకరంగా అతి క్రూరంగా నా తండ్రిని వధించాడు అన్న విషయము విని రోషంతో నేను క్షత్రియులను 21 పర్యాయాలు పుట్టినవాడిని పుట్టినట్టుగా తుదముట్టించాను. ఓ రామా, సమస్త భూమండలాన్ని జయించి యజ్ఞాంతమున పుణ్యకార్యాలను చేయువాడును మహాత్ముడును అయిన కశ్యప మహర్షికి ఈ భూమండలాన్ని దక్షిణగా సమర్పించాను. తపోబలంతో మహేంద్రగిరికి చేరుకున్నాను. ఆ పర్వతమునందు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉండగా నువ్వు నీ నిరుపమాన పరాక్రమముతో శివధనస్సును విరిచినట్లుగా విని వెంటనే ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఓ రామా, నీకే గనుక శక్తి ఉంటే శత్రుపురములను జయించినట్టే బాణమును ఈ మహాధనస్సునందు సంధించుము. అప్పుడు నాతో ద్వంద్వ యుద్ధం చేయడానికి నేను నిన్ను అనుమతిస్తాను అంటూ చెప్తారు పరశురాముడు. తన తండ్రి పట్ల గల భక్తి గౌరవాల కారణంగా అంతవరకు ఏమీ మాట్లాడకుండా మిన్నకుండిపోయిన శ్రీరామచంద్ర ప్రభు పరశురాముడి మాటలను విన్న మీదట ఆయనతో క్లుప్తంగా ఇట్లా చెప్పారట. బ్రహ్మర్షివైన ఓ పరశురామా, నీ తండ్రిని వధించిన కార్తవీర్యార్జునుడి పైన గల పగతో నువ్వు ఆయనను వధించి 21 సార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నిర్మూలించిన విషయాన్ని నేను విని ఉన్నాను. ఒక వీరుడు చేయదగ్గ పనినే నువ్వు చేసి ఉన్నావు. అందుకు నిన్ను మెచ్చుకుంటున్నాను. ఓ భార్గవ, నన్ను నువ్వు పరాక్రమము లేనివాడిగాను క్షత్రియ ధర్మం ప్రకారం ధనుస్సు నెక్కుపెట్టుట యుద్ధము చేయుట మొదలైన విషయాల్లో అసక్తుడుగాను భావించి అవమానించావు. దీనిని నేను ఒప్పుకోను. ఇదిగో ఇప్పుడే నా పరాక్రమాన్ని చూడు అంటూ పలికి సాటిలేని పరాక్రమశాలి అయిన శ్రీరాముడు క్రుద్ధుడై పరశురాముని చేతుల నుంచి ధనుర్బాణాలను గ్రహించారు. వాటితో పాటు ఆయనలోని వైష్ణవీ శక్తిని కూడా తనలోనికి చేర్చుకున్నారు. తర్వాత శ్రీరాముడు ధనస్సును ఎక్కుపెట్టి అల్లెత్రాటిపై బాణాలను సంధించారు. అంతేకాకుండా ఆ రఘువరుడు క్రుద్ధుడై భార్గవరాముడితో తిరిగి ఇలా అన్నారట. నువ్వు బ్రాహ్మణుడివైనందుకు నాకు పూజ్యుడవు. అంతేకాకుండా పూజ్యుడైన విశ్వామిత్రుడుకు సోదరి అయిన సత్యవతికి పౌత్రుడవు. కాబట్టి ఈ శరముతో నీ ప్రాణాలు తీయడానికి వెనకాడుతున్నాను. ఓ పరశురామ, ఒక లోకం నుంచి మరొక లోకానికి క్షణంలో చేరగలిగే శక్తి, గమన శక్తి నీకుంది. తపోబలంతో సాధించుకున్న సాటిలేని పుణ్యలోకాలను పుణ్యరాశులు నీకున్నాయి. ఈ బాణప్రయోగంతో నీ పదగతిని తొలగించమంటావా, లేక నీ పుణ్యరాశులను నశింపచేయమంటావా? చెప్పు. నువ్వు కోరిన విధంగానే చేస్తాను. ఎలా అంటే ఈ వైష్ణవ బాణము దివ్యమైనది, శత్రుపురాలను రూపుమాపేది, శత్రుపక్షమునందలి వీరుల యొక్క బల గర్వాలను అణిచివేసేది. అలాంటి ఈ బాణప్రయోగము వ్యర్థం కారాదు అని పలికారట శ్రీరామచంద్ర ప్రభు. శ్రీరాముడు శ్రేష్టమైన ఆ ధనుర్బాణాలను ఎక్కుపెట్టినంతనే లోకమంతా కూడా స్తబ్దమైపోయింది. భార్గవరాముడు వైష్ణవ తేజాన్ని కోల్పోయారు. దేవతలందరూ చూస్తూ ఉండగా వైష్ణవ దివ్య తేజము పరశురాముని దేహం నుండి రఘురామునిలోకి ప్రవేశించింది. శ్రీరాముడు పరశురాముడు ఎదురెదురుగా ఉన్నారు. అప్పుడు శ్రీరాముడి తేజస్సు వృద్ధి చెందుతూ ఉండగా ఆయన మోము కలకలలాడుతూ ఉంది. పరశురాముని ముఖము నిస్తేజమై వెలవెలబోయింది. ఈ దృశ్యము లోకానికి నిండు పున్నమి నాటి సంధ్యా సమయంలో ఉదయిస్తూ ఉన్న చంద్రుని శోభలను, అస్తమిస్తూ నిస్తేజమవుతున్న సూర్యకాంతులను స్ఫురింపచేస్తూ ఉన్నది. ఈనాటికి కూడా ఇలాంటి దృశ్యాన్ని కన్యాకుమారి తీరంలో మనమందరం కూడా గాంచవచ్చు. అంతటా నిశ్చేష్టుడైన
పరశురాముడు రాజీవలోచనుడైన శ్రీరాముడితో ఇలా అన్నారట. పూర్వము నేను జయించిన సమస్త భూమండలాన్ని కూడా కశ్యప మహర్షికి సమర్పించాను. అప్పుడు ఆ మహాముని, ఇక నువ్వు నా దేశంలో ఉండతగవు అంటూ నన్ను ఆదేశించారు. అంతటా నేను నా గురువు గారి ఆజ్ఞను శిరసావహించి ఆయనకు సమర్పించిన ప్రదేశంలో ఏమాత్రమూ నివసించను అని ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. ఓ రాఘవ, అందువల్ల నువ్వు నా గమన శక్తిని మాత్రము తొలగించవలదు. నేను పర్వతరాజు అయిన మహేంద్రగిరిని మనోవేగంతో వెళ్లి చేరుకుంటాను. నా తపశ్శక్తిచే సాధించిన సాటిలేని పుణ్యలోకాలను, పుణ్యరాశులనన్నిటినీ కూడా నీ ప్రయోగముతో నశింపచేయి. ఇక ఏమాత్రము ఆలస్యం చెయ్యకు. ఓ పరంతప, ఎప్పుడైతే ఈ మహాధనుషును ఎక్కిపెట్టావో నిత్యుడు దేవదేవుడు అయిన ఆ శ్రీ మహావిష్ణువే నీవని నేను గ్రహించాను. నీకు మంగళమముగాక. ముల్లోకాలకు ప్రభువైన నీ చేతిలో ఓటమి పాలవడం నాకేమాత్రం లజ్జాకారణం కాదు. నీవు బాణాన్ని ప్రయోగించు, నేను పర్వతోత్తమమైన మహేంద్రగిరికి వెంటనే వెళతాను అంటూ జమదగ్నిసుతుడైన పరశురాముడు పలికారట. మహాపరాక్రమశాలి, సర్వ శుభ లక్షణ సంపన్నుడైన దశరథనందనుడు శ్రీరాముడు ఆ మహాశరాన్ని ప్రయోగించారట. తీవ్రమైన తపస్సు చే తాను సంపాదించుకున్న పుణ్యరాశులన్నీ కూడా శ్రీరాముడి బాణప్రయోగంతో నశించిపోవడం చూసి వెంటనే పరశురాముడు పర్వత శ్రేష్టమైన మహేంద్ర శైలానికి తిరిగి వెళ్లిపోయారు. అనంతరం 8 దిక్కులందు అలముకున్న చీకట్లన్నీ కూడా తొలగిపోయాయి. ఆ ఆయుధాన్ని ధరించి ఉన్న శ్రీరాముడిని దేవతలు, ఋషులు అందరూ కూడా కొనియాడారు. జమదగ్నిపుత్రుడైన పరశురాముడు మహేంద్రగిరికి బయలుదేరడానికి ముందు రాముడిని ప్రశంసించి ఆయనకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేసి వెళ్లారు. పిమ్మట రాముడు ప్రసన్నచిత్తుడై ప్రతిభాశాలి అయిన వరుణదేవుడికి ఆ ధనుర్బాణాలను న్యాసముగా అప్పగించారు. తరువాత వశిష్ఠుడు మొదలైన మహర్షులందరికీ కూడా రఘురాముడు పాదాభివందనమునర్చి నివ్వెరపాటుకులోనయ్యున్న తండ్రిని చూస్తూ ఇలా అన్నారట. మహారాజా, పరశురాముడు వెళ్లిపోయినాడు కాబట్టి మీ ఆధీనంలో భద్రంగా ఉన్న చతురంగ బలాలు అయోధ్యాభిముఖంగా ఇంకా బయలుదేరవచ్చు. మన సేనలు మీ ఆజ్ఞ కోసం నిరీక్షిస్తూ ఉన్నాయి. ఇక ముందుకు సాగిపోవడానికి అనుజ్ఞనివ్వండి అన్నారట. దశరథ మహారాజు శ్రీరాముడి మాటలను విని ప్రేమతో తన ప్రియ సుతుణ్ణి కౌగిలించుకుని మూర్ధమును ఆఘ్రాణించారు. పరశురాముడు వెళ్లిపోయినాడు అనే వచనాన్ని విన్నంతనే దశరథ మహారాజు పరమ సంతోషంతో పొంగిపోయారు. అంతేకాక తాను, తన కుమారుడైన శ్రీరాముడు మళ్ళా తిరిగి జన్మనెత్తినట్టుగా తలపోశారు. తర్వాత దశరథుడి ఆజ్ఞలతో ఆ చతురంగ బలాలన్నీ కూడా అయోధ్యాపురిని చేరుకున్నాయి. ఆ పురములోని గృహాలపై ధ్వజ పతాకాలు రెపరెపలాడుతూ శోభిస్తూ ఉన్నాయి. నూతన వధూవరులను వెంటబెట్టుకుని వైభవంతో పురికి ఏతెంచిన దశరథుడుకు పౌరులందరూ కూడా సంతోషంతో జేజేలు కొడుతూ మంగళ ఆశీర్వచనాలతో స్వాగతాన్ని పలికారు. శ్రీమంతుడు మహాయశస్వి అయిన దశరథ మహారాజు సకల సద్గుణ సంపన్నులైన పుత్రులు వెంట ఉండగా హిమాలయ పర్వతం వలె ఉన్నతమైన మనోహరమైన తన ప్రాసాదంలోకి ప్రవేశించారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఇతర రాజస్త్రీలు నవవధువులకు ఉపచారాలను నడపడంలో నిమగ్నులయ్యారు. అనంతరం రాజపత్నులు సౌభాగ్యవతి అయిన సీతమ్మను, యశస్విని అయిన ఊర్మిళను, కుశధ్వజ రాజకుమార్తెలైన మాండవి, శృతకీర్తులను అంతఃపురంలోకి ప్రవేశపెట్టారు. నవవధువులు చందనాది సుగంధ ద్రవ్యాలను అందుకొని పట్టు వస్త్రాలను ధరించి శోభిల్లుతూ స్వస్తి వచనాలతో
పూజా గృహములందు అడుగిడి ఎలవేల్పులను గంధ పుష్పాలతో ఆరాధించారు. భగవంతుడిని సేవించిన పిమ్మట ఆ రాజకుమార్తెలు నలుగురు కూడా పెద్దవాళ్లందరికీ కూడా క్రమంగా పాదాభివందనాలను ఆచరించారు. వారు కుబేర భవనాలను తలపింపచేసేటి తమ తమ మందిరాలకు చేరుకున్నారు. తర్వాత బ్రాహ్మణోత్తములకు గోవులను ధనధాన్యాలను దానమిచ్చి వారిని సంతృప్తపరిచారు. లోకంలో సాటిలేని పరాక్రమశాలులు, అస్త్ర విద్యా పారంగతులు, మహానుభావులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వివాహితులై బంధుమిత్రులతో కూడి సకల సంపదలతో తులతూగుతూ హాయిగా ఉన్నారు. ఆ నరశ్రేష్ఠులు తల్లిదండ్రులను సేవిస్తూ వారిని ఆనందింపచేస్తూ ఉన్నారు. వారు నీతిజ్ఞులై తమ సద్గుణాలతో ఎల్లవేళలా గురువుల అభిమానాన్ని చూరకొంటూ ఉన్నారు. కొంతకాలం తర్వాత రఘువంశ ప్రభువైన దశరథ మహారాజు కైకేయ పుత్రుడైన భరతుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: ఓ వీరకుమారా, కైకేయరాజు కుమారుడు నీకు మేనమామ అయిన యుధాజిత్తు నిన్ను తీసుకుని పోవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాడు. మనము మిథిలా నగరంలో ఉన్నప్పుడు అతడక్కడికి వచ్చి ఋషుల సమక్షంలో నన్ను ప్రార్థించాడు. ఓ ధర్మజ్ఞ, మీ తాతగారికి ప్రీతిని కూర్చడానికై నువ్వు మీ మామ వెంట అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది అన్న దశరథుడి మాటలను పాటించి భరతుడు తల్లిదండ్రులకు, గురువులకు, అన్నయ్యైన శ్రీరాముడుకు నమస్కరించి లక్ష్మణుడిని ఆలింగనం చేసుకుని తమ్ముడైన శత్రుఘ్నుడితో కూడి తాతగారింటికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. సూర్యుడు నరశ్రేష్ఠుడైన భరతుడు శత్రుఘ్న సమేతుడై తండ్రి ఆజ్ఞను గైకొని ఎవ్వరినీ ఏమాత్రం నొప్పించని శ్రీరాముని అనుమతిని పొంది ప్రేమమూర్తులైన తల్లుల వద్ద సెలవు తీసుకుని ప్రయాణమయ్యాడు. భరత శత్రుఘ్నులు వెళ్లిన పిదప మహాబలశాలురైన రామలక్ష్మణులు దైవ సమానులైన తల్లిదండ్రులకు సేవలు నడుస్తూ ఉన్నారు. శ్రీరాముడి యొక్క సౌశీల్యానికి, ఉదాత్త ప్రవర్తనకు, సద్గుణాలకు దశరథుడు మురిసిపోతూ ఉండేవారు. అలాగే బ్రాహ్మణులు, వైశ్యులు మొదలైన దేశవాసులందరూ కూడా ఆయన సద్గుణ సంపత్తిని చూసి పరమానంద భరితులవుతూ ఉండేవారు. మహాయశస్వి, సత్య పరాక్రమవంతుడైన శ్రీరాముడు తన సద్గుణ సంపదలతో లోకంలోని అందరి సమస్త ప్రాణులకు సృష్టికర్తయైన బ్రహ్మదేవుడులాగా మిక్కిలి ప్రీతిపాత్రుడయ్యారు. నిర్మల మనస్కుడైన శ్రీరాముని అంతఃకరణమునందు సతతము సీతయే నెలకొని ఉండింది. ఆమె హృదయమునందు సర్వదా శ్రీరాముని రూపమే మెదులుతూ ఉండేది. ఇలా వారు పరస్పర అనురాగములతో చాలా కాలము విహరించుతూ ఉన్నారు. జనకుడు వీర్యశుల్కయైన సీతాదేవిని తనకు జీవిత భాగస్వామినిగా చేసినందుకు శ్రీరాముడికి ఆమె మిక్కిలి ప్రీతిపాత్రులయ్యింది. పతిసేవ పరాయణత్వము అనడి గుణము చేత రూప సౌందర్య వైభవముల వలన అయోనిజి అయి ఉత్తమ వంశంలో వర్ధిల్లిన కారణంగా శ్రీరాముడుకు ఆమెపై ప్రేమ దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉండింది. అదేవిధంగా శ్రీరాముడు తనకు భర్త అయిన కారణమున గుణ సౌందర్యాతిశయము చేత సీతాదేవికి రామునిపై ప్రేమ రెండింతలయ్యింది. సీతారాములు ఒకరి హృదయాన్ని మరొకరు ఎరిగిన వారగడం చేత తదనుగుణంగా వారు పరస్పర అనురాగములతో మెలుగుతూ ఉన్నారు. రూపమునందు దివ్య స్త్రీ వలె, సౌందర్యంలో లక్ష్మీదేవి వలె ఉన్న జనకుని కుమార్తె అయిన సీత ఆ రాముని హృదయాన్ని విశేషంగా చూరగొన్నారు. రాజర్షి అయిన దశరథ మహారాజు పుత్రుడైన శ్రీరాముడు ఉత్తమ పుత్రికయు మనోహారిణియు అయిన సీతాదేవితో కూడి దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు లక్ష్మితో వలె సకల సౌభాగ్యాలతో శోభిల్లుతూ ఉన్నారు. ఇంతటితో బాలకాండము సమాప్తి అయినది. హరి ఓం తత్సత్.
శ్రీరామకృష్ణార్పణమస్తు.